ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకున్నాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో అలసిపోయేది. అబ్బా, మీరు చూడండి, దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు, అంటే రాజుతో మాట్లాడుతున్నాడు. రాజుతో మాట్లాడిన తర్వాత చాలించిన తర్వాత రాజకుమారుడని యోనాతాను యొక్క మనసు లేక హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోయిందట. అమ్మా, మీరు బాగా వినాలి. దావీదు ఎవరు తెలుసా? దావీదు సౌలుకు దాసులు. వీళ్ళంతా ఏమి? వీళ్ళు దాసులు. ఆ రోజుల్లో రాజుకు అందరూ దాసులుగా ఉండేవాళ్ళు, అంటే పనివారుగా ఉండేవాళ్ళు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను యువరాజు. ఈ యువరాజు యొక్క హృదయము ఒక దాసుని హృదయంతో మనసుతో కలిసిపోయిందంటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మామూలుగా కూడా మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాం తెలుసా? మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో చెప్పండి. బాగా డబ్బు ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, బాగా చదువుకున్న వాళ్ళతో అంటే బాగా పలుకుబడి ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం, మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. కానీ రాజు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఆయన మనసు దావీదు మనసుతో కలవలే, రాజు మనసు కలవలే. కానీ రాజకుమారుడైన యోనాతాను యొక్క మనసు దావీదు మనసుతో కలిసిందంట. మీరు ఆలోచించండి బాగా. డబ్బు ఉంటే డబ్బు ఉండే వాళ్ళతో కలుసుకుంటాము, పలుకుబడి ఉండే వాళ్ళతో కలుసుకుంటాము, పేదలతో కలుసుకొని ఉంటారు. కానీ ఇప్పుడు ధనవంతుడు, అధికారి, దాసునితో ఆయన హృదయము కలిసిపోతుందంట. ఇది సాధ్యమా? అందరికీ అసాధ్యమే ఇది. కానీ ఒక్క మాట మీకు చెప్తాను, ఇది ఎవరికి సాధ్యం? ఒక పనికిరాని వాళ్ళతో, ఒక దాసునితో మనసు కలిసిపోయే మనస్తత్వం ఏ రాజుకుంటుంది, ఏ రాణికుంటుంది, ఏ యువరాజుకుంటుంది? మీరు బాగా వినండి. ఇది ఎవరికి దొరకదు, ఇది ఎవరికి ఉండదు. యోనాతాను యొక్క మనసు మీరు గుర్తుపెట్టుకోవాలి. యోనాతాను ఎవరంటే రాజు, అంటే యువరాజు. ఈయన ఎవరంటే దావీదు ఎవరంటే వాళ్ళకందరూ దాసులు. రాజుకు దాసులుగా ఉండాల్సిందే. వీళ్ళంతా స్వతంత్రుడు కాలేడు. దేవుడు ముందే చెప్పాడు అన్నమాట ఇశ్రాయేలీయులతో, మాకు అట్లే ఉండలే ప్రభావం ఒప్పుకొని రాజును పెట్టుకున్నారు వీళ్ళు. కాబట్టి ఎవరికైనా ఇది సాధ్యమవుతుందా ఒక మనుషునికి అంటే, ఒక ఎవరైతే ఆత్మీయులుగా ఉంటారో, ఈ ఆత్మలో ప్రార్థనలో ఎవరైతే ఉంటారో
వాళ్ళు స్థాయిని చూడరు, స్థానాన్ని చూడరు, వాళ్ళ గొప్పతనాన్ని చూడరు. వాళ్ళ స్థాయి వాళ్ళు గుర్తుపెట్టుకోరు, వాళ్ళ విలువ వాళ్ళు గుర్తుపెట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు ఆత్మీయులతో మనసుతో కలవాలని ఇష్టపడతారు. ప్రైజ్ ది లార్డ్. యోనాతాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. సౌలు స్వార్థప్రియుడు. సౌలు దేవుని పైన తిరుగుబాటు చేసేవాడు. దేవుడి మాటను ఖాతరు చేయడు. ఈయన రాజే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నంత వరకు బాగానే ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్న తర్వాత గర్వం పుట్టింది, అహం పుట్టింది. నేను రాజుని, మీరంతా నాకు దాసులు, నేనేం చెప్తే అది చేయాలి మీరు అనే గర్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. ఒక పాస్టర్కి లోపడ్డు, దేవునికి లోపడ్డు. ఆయన గురించి రేపు ఇంకోసారి ఎప్పుడైనా వాక్యం చెబుతాను. కానీ ఇప్పుడు నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే యోనాతాను గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను యోనాతాను ఎంత ఆత్మీయుడంటే దావీదు యొక్క స్థాయిని చూడలేదు, దావీదు యొక్క స్థితిగతులను చూడలేదు. ఒక రాజు యొక్క మనస్సు ఒక సామాన్యుడైన దావీదు మనసుతో కలిసిపోయిందంటండి. అంటే మిళితం అయిపోయిందంట, కలిసిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవాది దేవుడు పనికిరాని, యోగ్యత లేని, అర్హత లేని నరుల మనసుతో ఆయన మనసును మిళితము చేయాలని, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎవరైతే యోగ్యులుగా ఉంటారో, ఎవరైతే భక్తి పరులుగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో వాళ్ళతో దేవుని మనసు కలపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఉదయకాలంలో. రారాజైన దేవుడు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు. కానీ మన స్థాయిని చూడకుండా, మన బ్రతుకును చూడకుండా, భక్తి కలిగి ఉంటే చాలు, చెప్పిన మాట వినేవాళ్ళు ఉంటే చాలని దేవుని మనసు మన మనసుతో కలపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన వారితో సహవాసాలు చేయం. మనం ఎప్పుడు చిల్లర వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటాం. ఎట్లా వాళ్ళతో? చిల్లర వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటాం. ఎంత చిల్లర వాళ్ళంటే అంత చిల్లర వాళ్ళు. అట్లా వాళ్ళతోనే సహవాసం కోరుకుంటూ ఉంటాం మనం. కానీ ఉన్నతమైన వాడు మన మనసులో మిళితం కావాలని ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో మనం సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. దావీదు యొక్క మనసు, యోనాతాను యొక్క మనసు ఏకమైపోయాయి. దేవునికి ప్రేమైనట్టుగారా మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేయడానికి కానీ, దేవునితో ఉండడానికి కానీ, దేవాన్ని పిలవడానికి కానీ అర్హత లేని మనకు దేవుని మనసు సిద్ధంగా ఉంది. ఈరోజు నీవు భయభక్తి పరులైతే, భక్తి పరులైతే మన మనసుతో కలవడానికి. నాకు ఒకసారి ప్రవీణ్ చిన్నోడు లేకపోయాడు, ఒక సెల్ ఫోన్ తెచ్చిచ్చాడు నా దగ్గరికి. అది ఆ సెల్ ఫోన్ ఏమది అది ఆ రోజుల్లో అది వచ్చింది కొత్తగా. ఆ సెల్ ఫోన్ తెచ్చిచ్చాడు. ఏం చేయాలి నా నాన్న? ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడు. ప్రార్థన చేయండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తా అన్నాడు. దానికి అప్పుడే రింగ్ అయింది. అది ఏమంటే
నా మనసంతా నువ్వే అని. ఎన్నేళ్ళు అయిపోయింది నాకు ఇంకా గుర్తుంది. నా మనసంతా నువ్వే అని. అయ్యా, మన మనసులో ఎవరెవరో కాదు ఉండాల్సింది. దేవుడు మన మనసుతో ఏకమైపోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గొప్పవాడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యోనాతాను ఒక రాజు అయి ఉండి ఒక బానిస అయిన దావీదు మనసుతో ఏకమైపోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మనసు నీ మనసు నువ్వు ఈరోజు సిద్ధపరిచి ఉంటే, దావీదు మనసు లాంటి మనసు నీకుంటే, ఈరోజు దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ దేవుడు ఈరోజు నీ మనసుతో ఆయన ఏకము కావాలని ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు సిద్ధమా? దావీదు మనసు చాలా శుభ్రమైన మనసు ఆయనది. దాసుడే కానీ చాలా పరిశుద్ధమైన మనసు దావీదు మనసు. అందుకే దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. అబ్బా, ఎట్లా దావీదు ఎట్లాంటి వాడంట? నా హృదయానుసారుడు అంట. అంటే దేవుడు హృదయాన్ని అనుసరించేవాడంట. ఎంత గొప్పవాడండి ఈయన. దేవుడే చెప్పాడు సాక్ష్యం దావీదు గురించి. ఈ యోనాతాను చెప్పేది పెద్ద ప్రమాదమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. గొప్ప వాళ్ళతో సహవాసం చేయండి. గొప్ప వాళ్ళతో, చిల్లర వాళ్ళతో సహవాసం చేయదండి. చిల్లర బుద్ధులు వస్తాయి మీకు. చిల్లర వాళ్ళతో సహవాసం చేయదండి. చిల్లర బుద్ధులు కొట్టుకుంటారు మీరంతా. గొప్ప వాళ్ళతో సహవాసం చేయండి, గొప్ప బుద్ధి వస్తుంది. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడంట, వాడు వీడైపోతాడంట. ఎవరు 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడంట. లోకంలో మాట్లాడే మాట ఇది. నిజంగానే దేవుడితో సహవాసం చేసి చూడండి ఒక 6 నెలలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం మనుషులతో సహవాసం చేయకుండా, ఈ లోక కార్యాలతో సహవాసం చేయకుండా, ఈ లోకంలో ఉన్న పాపిష్టి జనులతో సహవాసం చేయకుండా, తాగుబోతులతో, వ్యభిచారులతో సహవాసం చేయకుండా, దొంగలతో, అబద్ధికులతో సహవాసం చేయకుండా, నిజమైన దేవునితో సహవాసం చేసినట్లయితే నీ మనసుతో దేవుని మనసు కలిసిపోతుంది. యోనాతాను యొక్క మనసు, రాజు యొక్క మనసు ఒక దాసుని యొక్క మనసుతో ఏమైపోయిందంట? చదివిన వాటిని దావీదు సౌలుతో మాట్లాడుతా చాలించినప్పుడు, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను యొక్క హృదయము దావీదు యొక్క హృదయముతో కలిసిపోయిందంటమ్మా. కలిసిపోవడం అంటే ఏందన్నా? కలిసిపోవడం అంటే ఏంది? మీరు ఎప్పుడైనా పాలల్లో నీళ్ళు కలిపినారా? పాలు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా ఉంటాయా? పాలు నల్లగా ఉంటాయి కదా. నీళ్ళ రంగు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? నీళ్లు వేరే రంగే కదా, పాలు తెల్లగా ఉంటాయి. ఈ నీళ్లు మీరు పాలలోకి పోసి చూడండి, నీళ్ళు కూడా తెల్లగా అయిపోయాయి. అంటే ఇప్పుడు ఏమైపోయాయి? రెండు కలిసిపోయేది. మీరు బాగా గమనించండి. నీళ్ళకు కూడా పాలకుండే గుణం, ఆ రంగు వచ్చేసింది. మీరు ఎప్పుడైతే దేవునితో కలుస్తారో, దేవుని మనసు మీ మనసుతో కలుస్తుందో, అప్పుడు దేవుని మనసులాగా మీదే అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 సమూయేలు 1:26. 2 సమూయేలు 1వ అధ్యాయం 26వ వాక్యం. అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలం భక్షించున అది తుదకు
ద్వేషమునకే 2 సమూయేలు 1వ అధ్యాయం 26వ వాక్యం. నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. దావీదు అంటున్నాడమ్మా యోనాతానుతో. యోనాతాను మనసు దావీదు మనసుతో హృదయంతో ఏమైపోయింది? అతి కలిసిపోయింది. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా యోనాతాను గురించి? యోనాతానా నా సహోదరుడా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవై అయ్యా ఇంటివి. చూడండి, దావీదు యొక్క మనసు యోనాతాను ఎట్లా పెట్టుకుందంట? మనోహరుడుగా పెట్టుకునిందంట. నీవు నాకు అతి మనోహరుడుగా ఉంటివయ్యా యోనాతానా. యోనాతాను యుద్ధంలో చనిపోయినప్పుడు ఈ విషయాలు చెప్తాడు. ఈ కీర్తన రాశాడు ఆయన దావీదు. నువ్వు నాకు మనోహరుడుగా ఉంటావు కదయ్యా. ఎందుకంటే యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. దావీదు యొక్క హృదయము యోనాతాను హృదయంతో కలిసిపోయింది. కలిసిపోయినప్పుడు నిజంగా వాళ్ళిద్దరూ ఒకటిగా ఆలోచిస్తారండి. మీరు చూడండి, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, ఫ్రెండ్స్, నైబర్స్, వీళ్ళలో ఎందుకు గొడవలు వస్తాయి తెలుసా? భిన్నాభిప్రాయాలు. వీని ఆలోచన వేరుగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన, భర్త ఆలోచన వేరుగా ఉంటుంది, భార్య ఆలోచన వేరుగా ఉంటుంది. అట్లా ఉండడం వల్ల వాళ్ళ మధ్యలో గొడవలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మీ మనసులు కలిసిపోతాయో, వినండి, మీ మనసులు కలిసిపోతాయో అప్పుడు ఏ గొడవ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటారంటే స్వార్థము, దురుద్దేశము, లేకపోతే వాళ్ళకిద్దరికి భిన్నాభిప్రాయాలు ఇవి ఉండడం వల్ల వాళ్ళిద్దరిలో గొడవలు జరుగుతుంటాయి. తల్లిదండ్రులు పిల్లలకి భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఏకీభవిస్తారో, దేనికి మంచికి ఏకీభవిస్తారో అప్పుడు ఏం జరుగుతుంది? సమాధానం ఉంటుందాడు. ఇప్పుడు పాస్టమ్మ గారు, నేను ఈరోజు సంఘానికి అంతా భోజనం ఇవ్వాలనుకుంటున్నాను అనేది అనుకోండి. ఈ పొద్దు ఎరలే దాన్ని మళ్ళీ అట్లా అనుకోలేదు. నేను సంఘానికి అంత ఊరికే చెప్తాను. సంఘానికి అంతా దూరం వాళ్ళకైతే ఇస్తాం మామూలుగా, దగ్గర వాళ్ళకంతా ఏం మామూలుగా దూరం ఉండే వాళ్ళకే ఇస్తాను. మాకు భార్య ఉండదు. ఒకవేళ ఆయన మనసు ఈరోజు సంఘానికి అంతా భోజనం ఇవ్వాలనుకుంటున్నాను నేను అని చెప్పింది అనుకో, నేను అనుకుని ఏం పనిలే నీకు ఎంత ఖర్చు చేసేది గమ్ముడా అని చెప్పినాను అనుకో. ఇప్పుడు ఆయమ్మ మనసు ఏమవుతుంది? అయ్యో నేను అనుకుంటే మా ఇంటి ఒప్పుకోదా, పాస్టర్ ఒప్పుకోదా, నేనేమో అందరికి ఇవ్వాలనుకుంటేనే ఆ మనసులో పదం ఉండనే ఉంటుంది. ఈరోజు అన్నం తిన్న పదం అంటే అన్నం కడిగిపోయినా అనుకో, ఉప్పుంటే ఉప్పు ఉంటుంది పొరలో. ఏమిటి నేను చెప్పిన మాట లేదా నవ్వాలి, నేను చెప్పిన మాట ఆటోమేటిక్లో కాబట్టి తిను ఉప్పు ఇంకా బీపీ పెరిగిపోని అని. అదే నా మనసు కానీ ఆమె మనసు కానీ మా ఇద్దరు మనసు ఏకీభవించింది అనుకోండి, పెట్టమా అన్నాను అనుకోండి, ఎట్లుంటుంది మా ఇద్దరి మధ్యలో? సమాధానంగా ఉంటాము. ఏముంటాము?
ఏముంటుందమ్మా? సమాధానముగా ఉంటాము. నిజంగా మీ కుటుంబాలు కావచ్చు, మీ వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, ఎందుకు మీకు అసమాధానం ఏర్పడుతుందంటే భిన్నాభిప్రాయాలు మీలో ఉండడం వలన. దేవునికి మీకు సమాధానం ఉండాలంటే దేవుని హృదయానుసారంగా మనం ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టు దేవుడు మారడు, మనమే దేవుడికి ఇష్టం వచ్చినట్టు మారాలి. హల్లెలూయా. పాస్టర్ చెప్పింది అందరికీ భోజనం పెడదామని, ఒక్కోసారి నేను ఓకే అంటాను, లేకపోతే నాకు ఇష్టం లేకపోతే వద్దంటాను. వద్దన్నాను అనుకోండి, ఆయన మనసు ఏం చేయాలా? నాతో ఏకీభవించాలి. ఎందుకోలే పాస్టర్ వద్దన్నాడు, ఏమన్నా డబ్బులు ఇవ్వమోలే. మీకు అర్థమవుతుందా? మీకు ఎంతమందికి అర్థమవుతుందమ్మా ఇది? డబ్బులు ఏమన్నాడు ఏమోలే, లేకపోతే ఎక్కువ శ్రమ అనుకున్నాడు ఏమోలే అని నా మనసుతో ఏకీపించిందనుకో, నేను పోయి భోజనం చేసేటప్పుడు ఉప్పు ఉండదు, కారం ఉండదు, కరెక్ట్గా ఉంటాను. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఓకే. ఏకీభవించకపోవడం వలన నీ భార్య భర్తలకు, తల్లిదండ్రులకు, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు, బంధువులకు గొడవలు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఉన్నతమైన దేవునితో మనం ఏకీభవించకపోతే ఈ లోకంలో అందరితో గొడవపడచ్చు, కానీ దేవునితో గొడవపడి గెలచలేం కదా. గెలుస్తామా? మీకేమన్నా గట్స్ ఉన్నాయా? గెలచలేరు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవునితో సమాధాన పడాలి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, యోనాతానా, నువ్వు నాకు గొప్ప మనోహరుడవు, నువ్వు నాకు గొప్ప మనోహరుడవి. చదవండి వాటిని. నా సహోదరుడా, యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తం నేను బహు శోకము నందుచున్నాను. అబ్బా, నా సహోదరుడా, గొప్ప మనోహరుడా, నీకోసం నా మనసు తహతహలాడిపోతుందయ్యా, నా హృదయం బాధపడుతుందయ్యా. ఎప్పుడైతే ఆత్మీయులకు బాధ కలుగుతుందో ఆత్మీయునికి ఒక బాధ ఉంటుంది. నేను ఇక్కడ పుల్పిట్ పైన ఉన్నాను. అబ్బాయి రాజా వచ్చాడు, వచ్చి అక్కడ కూర్చుంటున్నాడు. ఆ చేయికి తెల్ల కట్టు పెట్టాడు. నా మనసంతా బాధ అయిపోయింది. ఏమైంది ఆ చెయ్యి, ఏమైంది ఆ చెయ్యి, ఏమైంది ఆ చెయ్యి అని అనుకున్నాను నేను. ఎప్పుడైతే ఆ మనసులు ఏకీభవిస్తాయో అప్పుడు వాళ్ళని ప్రేమిస్తాము, వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళని గొప్ప చేస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏకీభవించు, మనసులు ఏకీభవించు. ఇప్పుడు యోనాతాను యొక్క హృదయం, దావీదు హృదయం రెండు ఏకమైపోయాయి. అక్కడ కింద వాక్యం అంటాడు, కింద చదవండి ఆ మాటని. నీ నిమిత్తము నేను బహు శోకము నందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. అయ్యా, నా మీద ఉన్న నీకున్న ప్రేమ చాలా వింతైనదయ్యా. నువ్వు ఎంత ప్రేమించావయ్యా నన్ను. అయ్యా, నువ్వు స్వతంత్రుడై ఉండి కూడా, నువ్వు రాజువై ఉండి కూడా, నేను దాసుడై ఉన్నా కూడా నువ్వు నన్ను ఎంత ప్రేమించావయ్యా. నువ్వు నన్ను ఎంత, నీలో ఉన్న ప్రేమ ఎంత వింతయ్యా. నిజంగా దేవుడి ప్రేమ మీరు చూస్తే అది నిజంగా వింత అనిపిస్తుంది. ఏంది నేనేంది, నా బతికేంది, దేవుడు నన్ను ఎందుకు ఇంత గొప్ప చేస్తున్నాడు. పెంట కుప్పల మీద పడిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడే, పెంట కుప్పల మీద పడిన మమ్మల్ని ఇక్కడికి మా బతుకులను మా పాపపు
జీవితాలను, రోత జీవితాలను ఇక్కడికి తీసుకొచ్చాడే ప్రభువా, నీ ప్రేమ ఎంత వింత నాయనా. అయ్యా, నీ భార్య నిన్ను ప్రేమించదే, అయ్యో నీ ఇరుపాలు నిన్ను ప్రేమించదే, నీ తల్లిదండ్రులే నిన్ను ప్రేమించదే, నీ కడుపులో పుట్టిన బిడ్డలే నిన్ను ప్రేమించదే. ఇదిగో నా దేవుని ప్రేమ నీ పట్ల వింతైన ప్రేమ, విలువైన ప్రేమ. దావీదు అంటున్నాడు, నా పట్ల నీకున్న ప్రేమ ఎంత వింతైన ప్రేమయ్యా. నేనేడా, నువ్వేడా? నువ్వు రాజకుమారుడివి, యువరాజువి, కాబోయే రాజువి, నేను మీకు దాసుడను. హల్లెలూయా. కింద మాట అంటాడు, నీ ప్రేమ నా పట్ల చాలా వింతైందయ్యా. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను, స్త్రీలు చూపే ప్రేమ కంటేను అది అధికమైనది. అధికమైనది. తప్పడు పెడితే గట్టిగా గట్టిగా. నేను పురుషులను మాట్లాడుతాను. స్త్రీలు మీకు ఎటువంటి ప్రేమ చూపిస్తారు చెప్పండి? మీ భార్యలు ఎటువంటి ప్రేమ మీకు చూపిస్తారు? చెప్పయ్యా. అయ్యి నా భార్యను సృష్టినే కాదు సార్ నాకు అంటాడు. బయట వాళ్ళు ఆడవాళ్ళతో బాగా నవ్వుతూ మాట్లాడతారు కొంతమంది మొబైల్లో. ఇంటికి వచ్చి పెండాన్ని చూస్తానే రౌద్రుడు అయిపోయాడు. ఏరియా కదలేమా, మొగాల కథ చెప్తాడు. మామూలుగా కూడా భార్య ఎట్లా ప్రేమిస్తుందో ఈడెవరు నాకు కొంచెం మొగలు చెప్తే వినాలని నాకు ఇష్టం. ఎవరు చెప్తాను. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు కోడిగుడ్డు మీ ఇంట్లో ఒకటి ఉడకబెట్టినారు. కోడిగుడ్డు ఒకటే ఉండింది. ఉదాహరణ ఇది, కోడిగుడ్డు ఒకటే ఉండింది, దాన్ని ఉడకబెట్టింది మీ భార్య. ఎవరెవరి భార్య అనుకో ఉడకబెట్టింది. నువ్వు కాళ్ళు చేతులు కట్టుకొని వస్తావు, బయట నుంచి వస్తావు, అన్నం ముందర కూర్చుంటావు. అన్నం ముందర కూర్చుంటావు, తట్లోకి వేసి ఇచ్చింది, మట్టసంగా తినేస్తావు. ఏం దావీదు చెప్పు, మట్టసనంగా తినేస్తావు. కోడిగుడ్డు కూడా తినేస్తావు. ఆయన పక్కనే కూర్చొని తింటా ఉంటుంది. ఆయన తట్ల కోడిగుడ్డు లేదే చూడవే. ఆయన ఏం చెప్తుంది తెలుసా? కోడిగుడ్డు ఇంకా ఉంది లేదు, మీరు తినండి అంటుంది. ఆయనకు తినాలనే ఆశ, ఆమె కూడా తినాలనే ఆశ. నువ్వేం చేస్తావు? కోడిగుడ్డు ఉండాయా లేవా, ఎన్నున్నాయి, ఎన్నేసింది, అవన్నీ అని చూడు. నీకు పెట్టింది ముక్కలు కాడ తినేసి మూతి తుడుచుకొని సరళగా నేర్పావు. ఆయన పని నా మొగుడు తిన్నాడని గమనం. ఆ ఉండే కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఉండేది ఒకటేనని చెప్పి నువ్వు రాకనే తినేసి ముందు తుడుచుకుంటాను. నువ్వు రాకనే తినేసి నీతో పాటు మామూలు మంది తింటారు. అట్లా వాళ్ళే అవ్వలేదమ్మ మహాతల్లులో. కానీ మనస్సాక్షి ఉండేవాళ్ళు, మంచి మనసు కలిగిన వారు, వింత మనసు కలిగిన వారు, ప్రేమించే మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళకి తినాలని ఆశ ఉన్నా అది మీకు పెట్టేస్తారు.
అది నిజమైన ప్రేమ. నీలో నిజమైన ప్రేమ ఉంటే అంత గుడ్డు తిన్నాకన్నా కూడా నీ భార్య గుర్తురావాలి కదా. రసక్కని వేసుకొని మింగేయడమే. అరే అర్ధగుడ్డు తినేసినాం, ఆయన ముందు లేదు చూద్దామని చెప్పి నీలో నిజంగా ప్రేమ ఉంటే అర్ధగుడ్డు అన్న ఇస్తావు కదా. అప్పుడు ఆయనకు మనసు ఎట్లుంటుంది, ఇది నా మొగుడు అంటే అనుకుంటుంది. అట్లా 10 సార్లు చెయ్యి, ఏ కన్నా తినే కన్నా 10 సార్లు నువ్వు అట్లా చెయ్యి చూద్దు. అసలు వాళ్ళ ముందే లేదని చూడు, ఫస్ట్ వాళ్ళు తినడం లేదని చూడు. అది మనసు, అది మనసు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవునితో మంచి సహవాసం కలిగి మనం జీవించాలి. దావీదు అంటున్నాడు, నా పట్ల నీకున్న ప్రేమ ఒక స్త్రీ చూపించే ప్రేమ కంటే అధికంగా ఉంది కదయ్యా. నా భార్య కూడా చూపించలేదే అంత ప్రేమ, నువ్వు అంత అధికమైన ప్రేమ నాకు చూపించావు యోనాతానా సహోదరుడా అని ఏడుస్తున్నాడు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, నువ్వు నిజంగా నీ మనసు దేవుని మనసుతో ఏకమైతే దేవుని ఎప్పుడు మనసును దుఃఖపెట్టవు. తల్లిదండ్రుల మనసు ఎప్పుడు దుఃఖపెట్టవు, స్నేహితుల మనసు ఎప్పుడు దుఃఖపెట్టవు, ఇరుగుపారి మనసు ఎప్పుడు దుఃఖపెట్టవు, పాస్టర్ గారి మనసు ఎప్పుడు దుఃఖపెట్టవు. మీరు బాగా గమనించాలి. దేవుని వాక్యం మీరు వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. స్త్రీలకు ఉండే ప్రేమ కంటే అధికమైన ప్రేమను నా పట్ల చూపించావయ్యా అంటున్నాడు. యోనాతాను ఎంత ప్రేమించాడంటే, అమ్మా పిల్లలను జాగ్రత్త పెట్టుకోమ్మా, దేవుని మనస్సును ఈ పిల్లలు కూడా దయాలు దొరుకుతాయి, పెద్దలు దొరుకుతాయి, పిల్లలు కూడా దొరుకుతాయి. డిస్టర్బ్ అవుతుంది, మనం కంట్రోల్ చేసుకోవాలని ఉండాలి. మనకి దేవుని మనస్సు దుఃఖపెట్టకూడదు. మనం దేవుని వాక్యాన్ని వినకన్నా పోవడమే దుఃఖపెట్టేది. దేవుని వాక్యాన్ని వినకన్నా పోవడమే దుఃఖపెట్టేది దేవుడు. యోనాతాను ఎంత ప్రేమించాడంటే దావీదును, ఒక పురుషుణ్ణి తన భర్తను ఎంత ప్రేమించే స్త్రీ కంటే అధికంగా ప్రేమించాడు. దావీదు అలాగా ఏడుస్తున్నాడు ఆయన బట్టి. దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో తెలుసా? వధువు సంఘమును ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు. సౌలు యోనాతాను తెలియకుండా దావీదును చంపాలనుకున్నా కూడా సౌలు చేతుల నుంచి తప్పించాడు యోనాతాను దావీదుని. ప్రైజ్ ది లార్డ్. అంత ప్రేమించాడు, తండ్రి కంటే ఎక్కువ ప్రేమించాడు. తండ్రి ఆత్మీయుని ప్రేమించాడు. లోకస్తుడు, స్వార్థం, దురుద్దేశం, నా రాజ్యం ఏడవనికి పోతుందో, నా రాజ్యం పోతుందేమో అని స్వార్థం. కానీ యోనాతాను ఏం చేశాడంటే దావీదును అంతా ప్రేమించాడు. దేవుని వాక్యం మీరు వినండి, దేవుడు అలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 1 సమూయేలు 20:17 వాక్యం. 1 సమూయేలు 20:17 వాక్యం.
యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడంట. అబ్బా, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే మనము దేవుణ్ణి ఒకసారి చూస్తే, నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను ఏ పని చేయనంటాడు ఆయన. నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చెప్తాను, నేను చెప్పకుండా, నా స్నేహితుడికి చెప్పకుండా నేను ఏ పని చెయ్యను అంటాడు దేవుడే. అబ్రహాముకు చెప్పకుండా నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయనంటాడు. నా స్నేహితుడైన అబ్రహాము అంటాడు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఇక్కడ ఏమంటున్నాడు? యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించెను. ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడంట. అమ్మ, మీరు చాలా మందిని ప్రేమిస్తూ ఉంటారు కదా. మేము మామూలుగా ఎవరన్నా కొంచెం పరిచయం అయితే ఎవరైనా మాకు పరిచయం అయితే, విశ్వాసం కొత్త వచ్చి దేవుడు నమ్ముకొని వస్తే మేమేం చేస్తామంటే వెంటనే వాళ్ళు నమ్మేస్తాం. భలే మంచోళ్ళు అని చెప్తాను. మాకు మామూలుగా పిల్లలు ఒక రాత్రి 10 గంటల తర్వాత ఫోన్లు చేస్తాం. ఫోన్లు చేసి మాట్లాడతాం. కిరణ్ నాకు చెప్తుంటాడు, నాయన పలాని విశ్వాసం కొన్ని మంచోళ్ళు, అయినా పలానా కొన్ని మంచోళ్ళు అని చెప్తుంటే, డాడీ కొన్ని రోజులు సహవాసం చేస్తేనే తెలిసేది. ఆయన నాకు మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. అది నిజమే, వాస్తవంగా చూస్తాం మేము. అది వాళ్ళ బుద్ధులు కొంచెం అయిన తర్వాతే తెలుస్తాయి, కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తాయి. ముందు తెలదు. భలే మంచోళ్ళు అనుకుంటాం. ఏది నారాయణ స్వామి భలే మంచోడు, భలే నమ్మకస్తుడు అనుకుంటాం. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత తెలుస్తాయి వాళ్ళ బుద్ధులు. అంటే నారాయణ స్వామి అంటే కదా, ఎవరైనా కొంతమంది మీకు అర్థమైతే వాళ్ళ బుద్ధులు, వాళ్ళ హృదయాలు కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తెలుస్తాయి. అప్పుడే తెలియవు. కానీ నా దేవుని యొక్క హృదయము ఈ పొద్దు ఎట్లా ఉంటుందో రేపు అట్లే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యోనాతాను హృదయం కానీ దావీదు హృదయం కానీ మారలే, ఇంక అట్లే ఉంది. ఎందుకంటే ఇద్దరు ప్రార్థనా పరులు, ఇద్దరు దైవభక్తి కలిగిన వారు కనుక. హల్లెలూయా. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవిశ్వాసులు అయితే వీళ్ళకు కుదరదు. ఎప్పుడైతే ఇద్దరు భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఏక మనసు ఉంటుంది. పాస్టమ్మ నాకు చెప్పకముందే నా మనసులో ఏమవుతుంది తెలుసా? పాస్టమ్మ నాకు చెప్పకముందే అందరికీ భోజనం పెడదాం అని చెప్పకముందే నా మనసులో ఈ వారం అందరికీ భోజనం పెడితే బాగుంటుంది నా మనసులో ఉంటుంది. వాళ్ళ మనసులో ఏముంటుందో నా మనసులో అదే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఒకసారి సేఫ్టీ అంటాం. ఎలా? నువ్వేమనుకున్నావు? నేనేమనుకున్నాలో నువ్వు అని అనుకున్నావు. మనసును కలవడం. దేవునితో నీ మనసు కలిస్తే ఈ చిల్లర వాళ్ళతో కలిసేదానికంటే, చిల్లర బుద్ధులు కలిగిన వాళ్ళతో కలిసేదానికంటే, గొప్ప బుద్ధి కలిగిన దేవుని మనసుతో నీ మనసు కలిసిందంటే, దేవుని మనసు నీతో కలిసిందనుకో, మీకు ఎదురే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇంక ఎదురే ఉండదు. మీకు ఎదురే ఉండదు. నేను ఏరియాకో ఒక 6 నెలల ముందు ఒక మాట చెప్పిన. అని చెప్తే, అయ్యా
పైన హోల్డింగ్ వేస్తున్నాము, చాలా ఖర్చు ఉంది, నువ్వు పలాంటి పని చెయ్యని చెప్పారు. ఎంతవరకు చేయలే ఏరియా పని, ఎంతవరకు చేయలే. చేస్తానో చేయను కూడా చెప్పడం వల్ల ఎందుకు నా మనసు ఆయన మనసు కలవలే. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైందని చెప్తున్న ఈ విషయం. ఇప్పుడు నాకు ఇక్కడ చాలా డబ్బులు అవసరం నాకు కన్స్ట్రక్షన్కి. ఆ విషయంలో ఏదో నేను చెప్పాను ఏరియాకి. చెప్తే సరే సార్ అన్నాడు. విని ఇప్పటికి 6 నెలలకు పైన అయిపోయింది, మనకి ఇంకా వర్క్ ఉంది అక్కడంతా చాలా. ఆయన మనసు నా మనసు కలవలే. ఇంకా ఇప్పటికి 6 నెలలు అయిపోయినా కూడా ఇంకా పైకి అయిపోయింది, అంతే కదా. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, కలవాల. అయ్యో పాస్టర్ గారు మనసు కలవాల. అయ్యో పాస్టర్ గారు ఊరికే చెప్తారా, ఎంతో ఇబ్బంది ఉందేమో. అది కలవకపోతే, అది కనెక్ట్ కాకపోతే భిన్నముగానే ఉంటాము. ఏగా ఉంటాము? భిన్నముగా ఉంటాము. పాస్టర్ చెప్పినాడు చెప్పాలి, సరేలే. చిల్లరలతో మీ మనసు కలుపుతున్నారు కానీ గొప్ప దేవునితో మీ మనసు కలపడం లేదే. ఒకసారి కలిపి చూడండి. నా దేవుడేమో ఎప్పుడు రెడీగా ఉన్నాడు, మనం యోగ్యులము కాము. దావీదు రాజుతో సహవాసం చేసేంత యోగ్యుడు కాదు, ఎందుకంటే వాళ్ళు దాసులు, వాళ్ళ సామాన్యులు, రాజులు, వీళ్ళు ఏలికలు, గొప్పవాళ్ళు. ఆ గొప్పవాళ్ళ యొక్క మనసు సామాన్యుడైన, భక్తి కలిగిన, విశ్వాసి అయిన, మంచి గుణము కలిగిన ఆ హృదయంతో గొప్పవాని మనసు హృదయం కలిసిపోతా ఉంది. హల్లెలూయా. అదే దేవుని యొక్క గొప్పతనం. నువ్వు మంచోడు అయితే, నువ్వు మంచిదాని అయితే ఆ గొప్ప రారాజు అయిన మనస్సు నీ మనసుతో కలిసిపోతుంది, నీ హృదయంతో కలిసిపోతుంది. అటువంటి గొప్పడైన నేను రాజులతోనే సహవాసం చేయాలా, యువరాజులతోనే సహవాసం చేస్తా, ఇట్లా లో క్యాస్ట్ వాళ్ళతో సహవాసం చేయను, 4th క్లాస్ వాళ్ళతో సహవాసం చేయను, 3rd క్లాస్తో సహవాసం చేయను, 2nd క్లాస్తో సహవాసం చేయను, నేనేమన్నా ఏ గ్రేడ్తో నేను సహవాసం చేస్తాం. అట్లా దేవుడు కాదు మన దేవుడు. నేను పాపుల కోసమే వచ్చాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను పేదల కోసమే వచ్చాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టాల్లో ఉన్న వారి కోసమే వచ్చాను, బాధల్లో ఉన్న వారి కోసమే వచ్చాను, రోగాల్లో ఉన్న వారి కోసమే వచ్చాను. రోగికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరమో లేదని యేసు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నా దేవుడు నీ మనసు కలవడానికి ఒప్పుకోవడం లేదే. దేవునితో ఏకీభవించడానికి నీ మనసు ఒప్పుకోలేదే. దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు బహు ప్రాణ స్నేహితుడు అయ్యా, నీ ప్రేమ గొప్ప వింతైందయ్యా. నువ్వు ఒక స్త్రీ ప్రేమించినట్టు నువ్వు నన్ను ప్రేమించింది కదయ్యా, గొప్పవాడివైనా కూడా అని దావీదు అంగలారుస్తున్నాడు. వడంబడిక చేసుకుంటున్నారు వారి స్నేహితులు కాబట్టి, ప్రమాణం చేసుకుంటున్నాడు ఈ స్నేహం పోకూడదని. నేను తెచ్చినా నువ్వు తెచ్చినా ఈ స్నేహము పోకూడదు. నా బిడ్డలకు నువ్వు తోడుండాలా, నీ బిడ్డలకి నేను తోడుంటా. మన స్నేహం పోకూడదయ్యా. ఇది మా విశ్వాసకి కావాల్సిందే, ఇది మా దేవునికి కావాల్సిందే.
కడుపు నొప్పి కోసం వచ్చి కడుపు నొప్పి బాగా అయిపోయి కుదిరికి మళ్ళీ పాత కనబడ్డా, అప్పులు తీరిపోతే మళ్ళీ పాత కనబడ్డు, కోరిక తీరిపోతే మళ్ళీ పాత అక్కర్లేదు. ఇలాంటి మనసా మీదే? ఇలాంటి మనసా మీదే? మన మనసు ఎలా ఉండాలంటే దావీదు మనసులాగా, యోనాతానుతో కలిసిపోయే మనసులాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1 సమూయేలు 19:2 చదవండి. 19వ అధ్యాయం 2వ వాక్యం త్వరగా. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండు. చూసా, దాచి పెడతాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన స్నేహితుడా. ఆమేన్. మనసు హృదయాలు కలిసిపోయినప్పుడు తండ్రి పక్షాన నిలబడి దావీదును చంపేయాల్సిన వాడు వీడు. మీకు అర్థమవుతుందా? తండ్రి పక్షాన నిలబడి దావీదును తుకడాలు నడకాల్సిన వాడు. కానీ ఈ రోజు అంటున్నాడు, దావీదును తండ్రి చేతిలో పడకుండా దావీదును కాపాడుతా ఉన్నాడు. ఇలాంటి స్నేహం చేయండి అయ్యా. ఇలాంటి వారి స్నేహాలు చేయండి. ఊరికి అనవసరమైన స్నేహాలు చేయండి. చిల్లరతో సహవాసాలు చేయొద్దండి. చిల్లర బుద్ధులతో ఉండే వాళ్ళతో సహవాసాలు చేయొద్దండి. చిల్లర బుద్ధులు ఉండే వాళ్ళతో సహవాసాలు చేయొద్దండి. ఒక గొప్ప మనసు కలిగిన వాళ్ళు ఉండాలి. వాళ్ళ మనసు మన హృదయంతో కలిసిపోవాలి. మన మనసు మన హృదయం వాళ్ళ హృదయంతో అప్పుడు కలపండి. అనవసరంగా కలిపారు, నట్టేట్లో మునిగిపోతారు. మాత్రం వాళ్ళు నట్టేట్లో ముంచేస్తారు. వాళ్ళే ఎవరినంటే వాళ్ళు నమ్మితే నట్టేట్ల ముంచేస్తారు అంతే. బోల్డ్ మందిని చూసినా నేను అట్లాంటి వాళ్ళను, చాలా మందిని చూసినా అట్లాంటి వాళ్ళను. నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఎవరంటే వాళ్ళు నమ్మొద్దండి. ఎవరి మనసు అంటే వాళ్ళ మనసు మీరు కలపొద్దండి. మిమ్మల్ని కాచేవాడు, మిమ్మల్ని దాచిపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసు స్వామి. ప్రైజ్ ది లార్డ్. నిత్య నరకంలో పడకుండా, అగ్నిగుండంలో పడకుండా, మరణానికి అప్పచెప్పకుండా నిన్ను భద్రపరిచేవాడు, దాచిపెట్టేవాడు నేను ప్రకటించే నా యేసు స్వామి. ప్రైజ్ ది లార్డ్. యోనాతాను అంటాడు, దావీదు నా స్నేహితుడా, నా తండ్రి నిన్ను చంపాలని ఉన్నాడయ్యా. ఇదిగో ఈ రాత్రి నువ్వు ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళిపోయి దాంట్లో ఆయన కనపడదు, దాంట్లో దాచిపెట్టేస్తాడయ్యా. మనోళ్ళు ముందు ఇసుకొని మన ఎక్కడికి తిరుగుకుంటారు. మనోళ్ళు ముందు చెప్పేస్తారు, నేను అట్టాడు, మళ్ళీ వెనకాల ఉంటారు. అట్లా కాదు, యోనాతాను అట్లా కాదు. వాళ్ళ తండ్రి దావీదును చంపాలనుకున్నప్పుడు పసిగట్టి కనుక్కొని దావీదు చెబుతున్నాడు, నా తండ్రి నిన్ను చంపాలని ఉన్నాడయ్యా, నువ్వు దాక్కో, నువ్వు ఇప్పుడు ఆయన కనపడతావు, దాచిపెడతాడు దావీదుని. దేవుడు కూడా నిన్ను చంపాలనుకున్న సాతాను చేతుల నుంచి, వాడి కబంధ హస్తాల నుంచి తప్పించి ఆయన బాహుబల రెక్కల కింద దాచుకునే దేవుడు ఈ రోజునైతే మాట్లాడుతున్నాడు. నిన్ను కాపాడడానికి, నిన్ను దాచిపెట్టడానికి, నిన్ను నాశనం చేసే సాతాను యొక్క చేతుల నుంచి విడిపించడానికి, నిన్ను మోసం చేసే మనసు నుంచి విడిపించడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ హృదయం ఆయన మనసుతో కలుగుతావా? చాలా మంది నేను చూశాను, చాలా మందిని
మోసం చేశారు, ఎంతోమంది మోసం చేశారు. బంధువులు మోసం చేశారు, స్నేహితురాళ్ళు మోసం చేశారు, కుటుంబీకులు రక్త సంబంధికులు మోసం చేశారు. చాలా మంది దగ్గర మోసపోయారు. ఎందుకంటే నమ్ముతాం అంతే. అది మనం తప్పు నమ్మడం. దేవుని తప్ప ఈ లోకంలో ఇంకెవరి నమ్మకం. దేవుని వాక్యాన్ని నమ్మండి. ఇది నమ్మకమైన వాక్యం. హల్లెలూయా. నిన్ను మోసపుచ్చుదు, నిన్ను దాచిపెడుతుంది, నిన్ను కాపాడుతుంది. నీకు ప్రాణహాని జరగకుండా నిన్ను దాచిపెట్టే వాక్యమే ఈ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసు నీ వాక్యంతో కలిపితే నువ్వు బ్రతుకుతావు. కొలస్సీలకు రాసిన పత్రికలో 2:2 చదువు. కొలస్సీ 2వ అధ్యాయము 2వ వాక్యం. అక్కడ కూడా ఒక మాట రాస్తారు. ఒక చక్కటి మాట, మంచి మాట అక్కడ ఉంది. అది కూడా మనం చదివితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. ఏమిటా? ఎట్లా దేంట్లో అతకబడాలంట చెప్పండి మా. ఎట్లంట? ప్రేమయందు అతకబడిన వారై. ఎట్లా అతకబడాలా? ఎట్లా అతకబడాలా చెప్పండి. ప్రేమయందు అతకబడి ఉండాలా? మిళితమైపోవాలా? కలిసిపోవాలా? అతకబడి ఉండాలి. విడిపోకూడదు. ఇక అతకబడి ఉండాలి. ఇది వేరు, అది వేరుగా ఉండకూడదు. సంఘముతో, దేవునితో, వాక్యముతో నువ్వు ఎప్పుడైతే ఇలాగ జీవిస్తావో అప్పుడు నువ్వు భద్రపరచబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అతకబడి ఉండాలి మనం. దేవునితో అతకబడి ఉండాలా? సంఘముతో అతకబడి ఉండాలా? వాక్యంలో అతకబడి ఉండాలా? ఎప్పుడైతే మనం ఇలాంటి హృదయము దేవునితో కలుపుతామో, దేవుని హృదయం మనతో కలుస్తుందో అప్పుడు దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. చావుకు అప్పచెప్పడు, పాపానికి అప్పచెప్పడు, భ్రష్టత్వానికి అప్పచెప్పడు, కర్మ పిశాచులకు అప్పచెప్పడు, నాశనానికి అప్పచెప్పడు. దేవుడు మనల్ని దాచిపెడతా ఉంటాడు. అయినా అక్కడ ఆపద ఉంది, పోవద్దు. మీకు అర్థమవుతుందా? ఈ సంఘంలో మేము దేవుని దగ్గరికి వచ్చి, సంఘానికి వచ్చి మేము ఆశీర్వదింపడ్డాము మాలో మాత్రం కుడి చేయితే దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మాటలు వినే కదా మీరు ఆశీర్వదింపబడింది. మళ్ళీ మీ హృదయాలు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నాయి? పెదవులతో హల్లెలూయా అంటే ఆ దేవునికి మనం హృదయం అతకబడి ఉండాలి ఆయనతో. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పెదవులతోనే నన్ను స్తుతిస్తారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరముగా ఉన్నదంటున్నాడు దేవుడు. మనం పెదవులతో స్తుతించేవారిగా ఉండకూడదు. దేవుణ్ణి
ఆత్మలో అతకబడిన వారమై, హృదయంలో అతకబడిన వారమై మనం జీవించాలి. దాచిపెడతాడమ్మా దేవుడు అపాయంలో వచ్చినప్పుడు. ఇప్పుడు సౌలు అనుకున్నాడు దావీదుని చంపేయాలనుకున్నాడు, కానీ ప్రాణ స్నేహితుడు ఒకడు ఉన్నాడు, మనసులు ఏకమైపోయిన మనసులు ఒకడున్నాడు, యోనాతాను అని ఆయన ఏం చేస్తున్నాడు, దావీదును దాచిపెడతా ఉన్నాడు. హల్లెలూయా. సౌలు చేతిలో పడకుండా, మరణం కాకుండా భద్రపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, దాచిపెడతా ఉన్నాడు. ఈ రోజుల్లో మీకు ఇటువంటి హెచ్చరికలు ఇచ్చే కదా మిమ్మల్ని మీరంతా ఇప్పుడు బాగుపడింది. ఇలాంటి హెచ్చరికలు ఇట్లా చేయొద్దండి, ఇట్లా చేయొద్దండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని దానికే కదా ఈరోజు మీ కుటుంబాలు బాగుండేది, మీ జీవితాలు బాగుండేది. మిమ్మల్ని కాపాడేవాడు కాబట్టి ఇవన్నీ చెబుతున్నాడు మీకు. మిమ్మల్ని భద్రపరిచేవాడు కాబట్టి, మిమ్మల్ని దాచిపెట్టేవాడు కాబట్టి, సాతాను చేతికి అప్పచెప్పకుండా, మరణానికి అప్పచెప్పకుండా, రోగానికి అప్పచెప్పకుండా, పాపానికి అప్పచెప్పకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. నీ మనసు ఆయనతో కలిపితే నీ ప్రాణాన్ని కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి లోబడదామా? వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హృదయాలు అతకబడి ఉన్నాయంట. అమ్మా, ఈరోజు నీ హృదయం దేవుడితో అతకబడి ఉన్నాయి. లోకస్తులతో అతకబడి ఉండేది కాదు. లోకస్తులతో మన హృదయాలు అతకబడి ఉంటాయి. ఎప్పుడైనా దేవుడితో నీ హృదయం అతకబడి ఉందా? సంఘంతో అతకబడి ఉందా? వాక్యంతో అతకబడి ఉందా? నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నావా? నీ హృదయం దేవుని హృదయంతో మిళితమైందా? ఇంకా ఎంతకాలం ఈ లోకాన్ని అధికంగా ప్రేమించి ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? నేను భద్రపరిచేవాళ్ళు ఎవరు లేరు ఈడ. ఒకరోజు అయ్యో ఇట్లయితే అనుకోలేదే అనేవాళ్ళే, కానీ నేను భద్రపరిచి పరలోకానికి నడిపించే వాళ్ళు ఏకైక మార్గము యేసయ్య మార్గం. మిమ్మల్ని అందరినీ సంఘం ఏం చేస్తుందో తెలుసా? భద్రపరుస్తూ ఉంది. దేనికోసమో తెలుసా? పరలోక రాజ్యంలోకి తెచ్చేదానికి, నరకంలో నుంచి విడిపించడానికి, నిత్య మరణంలో నుంచి విడిపించడానికి. అందుకనే దేవుడు హెచ్చరికలు చేస్తుంటాడు నీకు. దావీదుకు యోనాతాను హెచ్చరిక చేస్తున్నాడు, అయ్యా సౌలు అనే రాజు నిన్ను చంపాలని ఉద్దేశించి ఉన్నాడు, కాబట్టి నువ్వు ఈ రాత్రి పారిపోయి సురక్షితమైన దగ్గర దాగి ఉండు. ఇదే దేవుడు నీకు నాకు చేస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. విగ్రహారాధన పోతురు నాయన, వ్యభిచారం చేయదురు నాయన, తాగుబోతుందో వద్దు నాయన, తిరుగుబోతుందో వద్దు నాయన, దొంగతనాలు వద్దు నాయన, అబద్ధాలు వద్దు నాయన. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు. ఏం చేస్తారు? నోరు తెరిస్తే అబద్ధమే చెప్తారు. ఎప్పుడు చెప్తాము నిజం? ఆలోచించండి. మీరు ఒకసారి గమనించండి. అననీయ సభ్యురాలు చూడండి, వాళ్ళు భార్య భర్తలే, వాళ్ళకు కొంత పొలం ఉంది, అది అమ్మి అపోస్తులకి ఇవ్వాలనుకున్నారు, అంటే సేవకునికి ఇవ్వాలనుకున్నారు. పొలం వాళ్ళదే, కానీ దేవుడి దగ్గర ఒప్పుకున్నారు, మేము దాన్ని అమ్మి ఎంత వస్తే అంత దేవుడికి ఇస్తామని. డబ్బులు చేతిలోకి పడే కుదరికి ఆ డబ్బులు చూసేసి వాళ్ళిద్దరూ ఏకీభవించేశారు. ఎవరిద్దరు? అననీయ సభ్యులు, అంటే భార్య భర్త ఇద్దరు ఏకీభవించేసి ఎంత వస్తుంది అనుకోలేదు, యాదో కొంచెం చాలా వస్తుంది అనుకుంటున్నాయి. ఇదంతా పెద్ద నోట్లు అయిపోతున్నాయి, దీంట్లో కొంచెం దాచిపెట్టుకునేస్తుంది. ఏది? దేవునితో ఏకీభించారు మొదట.
మాకేమొద్దు స్వామి, ఈ భూములు వద్దు, ఈ పొట్టలు వద్దు, మాకు ఇవ్వద్దు, అవ్వద్దు, మాకు దేవుడు ఉంటే చాలు, మాకు సంఘం ఉంటే చాలు, మాకు నువ్వు ఉంటే చాలు అని పాస్టర్ దగ్గరికి వచ్చి ఆ భూమి రేట్ ఇచ్చేస్తానన్నారు. అమ్మేసారు. డబ్బులు తెచ్చే ముందుకు మారిపోయినారు. డబ్బులు చేతిలోకి వచ్చే కొద్దికే కొంతమంది చూడండి, ఏమీ లేనప్పుడు చాలా భక్తిగా ఉంటారు సమయంలో. దేవుడు కొంచెం ఆశీర్వదించి, కొంచెం ఇల్లు కట్టి, కొంచెం డబ్బులు వచ్చి, కొంచెం ఒక సాకలైన గురించి నేను మీకు చెప్తాను చూడు. ఆ గ్యారేజ్ గిరాకీ లక్ష్మి గురించి చెప్తాను చూడు మీకు. లక్ష్మి గురించి సాకలైన ఇట్లా అనేది ఇట్లా అంటుంది. అట్లా గిరాకులు ఉన్నారు. ఈ అన్నయ్య సభ్యులు కూడా ఏం చేశారంటే అమ్మిన దాంట్లో మాకు తీసుకుని పోయి, అయ్యో ఆ దేవుడే మాకు ఇచ్చింది, అదే మాకు దేవుడే ఇచ్చింది, ఎగిరిగిరి సాక్ష్యాలు చెప్పి ఇప్పుడు అంతా ఇచ్చేసి చక్కని దాన్ని పెట్టారు. దేవునితో హృదయము కట్ అయిపోయింది, ఏకీపించడం మారిపోయింది. ఎప్పుడైతే దేవునితో కట్ అయిపోయిందో దేవుడు భద్రపరిచేది పెట్టేశాడు. భార్యాభర్తలు ఇద్దరు చచ్చారు. భార్యాభర్తలు దేవునితో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఇద్దరు నేర్చుకున్నారు చూడండి. ఫస్ట్ ఒకరు ఉంటారు, మళ్ళీ ఇద్దరు ఏకీభవిస్తారు. మూడో పెళ్ళారు అబద్ధాలు చెప్పడం. దేవునితో ఎప్పుడైతే మీ హృదయము అతకబడి ఉండదో అప్పుడు మీరు సాతానునికి అప్పచెప్పబడి ఉంటారు. సాతానునికి నిజం చెప్పలేరు మీరు. ఎదురు అంత అబద్ధాలు చెప్తున్నారు. నోరు తెలిస్తే అబద్ధాలు చెప్తాం. ఆయన గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవరు చెప్పండి? చెప్పదమ్మా. నిజము పలుకువాడే. వాక్యాలు గుర్తురాకపోతే ఎట్లబ్బా? దేవుని గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడంటే నిజము పలుకువాడే దేవుని గుడారంలో అతిథిగా ఉంటారు. మనం దేవునితో కట్ చేసుకోకూడదు, దేవునితో అతకబడి ఉంటాం. యోనాతాను దావీదు హృదయంతో అతకబడి ఉంది, మిళితమైపోయింది. దావీదు యొక్క హృదయము యోనాతాను హృదయంతో అతకబడి ఉంది. అయ్యా, యోనాతాను రాజు, ఇతడు సామాన్యుడు అయినా కూడా రాజు స్థానాన్ని విడిచిపెట్టి ఒక సామాన్యుని హృదయంతో ఈయన హృదయం కలిపాడు. అది దేవుడంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన. అందుకనే సమూయేలుతో అంటాడు, సమూయేలు, నువ్వు మనుషులను లెక్క చేస్తున్నావు, నువ్వు మనుషుల యొక్క ఆకారాన్ని చూస్తున్నావు, నువ్వు మనుషుల యొక్క ముఖాన్ని చూస్తున్నావు, నువ్వు నేను హృదయాన్ని చూసేవాడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ హృదయము నిన్ను ప్రేమిస్తున్న దేవుని హృదయంతో మిళితం చేస్తావా? లాంటి లోకంలో ఉన్న సాతానుతో నీ హృదయం కలుగుతావా? అది మీ ఇష్టం. చెప్పేవరకే నా వంతు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ప్రార్థన చేసుకుంటాం.